బీజేపీ విడుదల చేసిన 25 అంశాల మేనిఫెస్టో అంతా తప్పుల తడక అని ఉప్పల్ ఎన్నికల ఇన్ఛార్జ్ టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. రామంతపూర్లో బీఆర్ఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం, ధరణి లాంటి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల విషయంలో కుంభకోణాలు అని ఆరోపించడం చాలా బాధాకరమన్నారు. కేంద్రంలో ఉన్న మీరు రాష్ట్రానికి ఏమి మేలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉప్పల్ నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రభాకర్ ను ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలపాలని అడిగారు. కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఇంతకంటే అబద్ధము, ఇంతకంటే దుర్మార్గం ఉండబోదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 100కు పైగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. టీఎస్ఐఐసికి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి 1,50,000 ఎకరాలు కేటాయించినాం. వాటి ద్వారా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి పార్కుల్లో అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త కంపెనీలు ఏర్పాటు చేసినారు. ఇవాళ మీకు ఇక్కడ దండు మల్కాపూర్ అని చెప్పేసి ఒకటి ఇండస్ట్రియల్ పార్కులు మీకు తెలుసు, ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామో మనకు తెలుసు. తెలంగాణ స్టేట్ లో ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసినాం. ఇంత మేము చేసిన తర్వాత ఇవాళ వచ్చి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్తారు. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని బీజేపీ నాయకులు అడుగుతున్నాం. డిఫెన్స్ కారిడార్ ఏమని అడిగినాం. ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయమని చెప్పినాం. 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పూర్తిగా కాలయాపన చేసి ఇవాళ ఓట్ల కోసం కారిడార్లు ఏర్పాటు చేస్తామంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ఇవాళ ఫార్మాసిటీ మేము బ్రహ్మాండంగా 10,000 ఎకరాలకు పైగా సేకరించి కట్టుకుంటుంటే దానికి డబ్బులు ఇవ్వండి, ఒక 10,000 కోట్ల రూపాయలు మౌలిక వసతులు ఇవ్వమని అడిగాం. దానికి నయా పైసా ఇవ్వలేదు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి ఆ మధ్య వచ్చింది, దానికి డబ్బులు ఇవ్వమని అడిగినాం, అది ఇవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బయారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. వీటన్నిటికీ కూడా నయా పైసా ఇవ్వలేనటువంటి కేంద్ర ప్రభుత్వము. వాళ్ళు ఇవ్వకుంటే కూడా 4 ఎంపీలు ఉన్నారు దద్దమ్మలు, ఏడో కేంద్ర మంత్రి, పనికిమాలిన కేంద్ర మంత్రి, ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు, ఒక్కనాడు నరేంద్ర మోడీని అడగలేదు. నరేంద్ర మోడీని తెలంగాణ ప్రాజెక్టులకు 10 రూపాయలు అడగలేని చేతగాని విధవలు ఇవాళ మేము పారిశ్రామిక కారిడార్ ఇస్తామంటే ఎట్లా తెలంగాణ ప్రజలు నమ్ముతారనే విషయాన్ని బీజేపీ నాయకులు ప్రశ్నించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలనే విషయం చెప్తా ఉన్నాను. నేను మాట్లాడుతూ ఉంటాను నేషనల్ మీడియాలో, పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్ తగ్గిస్తాము. అసలు పెంచినోడేవాడు మొత్తం 100 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ రేట్లు చేసి సామాన్య మధ్య తరగతి పేద ప్రజల యొక్క నడ్డి విరగొట్టి 1,400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ చేసినటువంటి గొప్ప ఘనత ఉన్నటువంటి నాయకుడు ఎవరు? నరేంద్ర మోదీ గారు. పెంచింది నువ్వు, తగ్గిస్తానంటుంది నువ్వు, మళ్ళీ ఉల్టా మమ్మల్ని బదనాలు చేస్తారు మీరు తగ్గిస్తలేరని. పెంచినోడు మమ్మల్ని నువ్వు వేస్తావు, మేము తగ్గియాలన్నా అందరం చెప్పినాం.